హాయ్ అండి, నమస్తే. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి క్రిస్మస్ స్పెషల్ గా ఒక మంచి టేస్టీ హెల్తీ కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ కేక్ వచ్చేసి గోధుమ పిండి బెల్లంతో చాలా హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మీరు కూడా ఇంట్లో అవెన్ లేకుండానే టేస్టీగా స్పాంజీ కేక్ ని ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ కేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని హాఫ్ కప్పు వరకు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి. అలాగే 3 లేదా 4 టేబుల్ స్పూన్ వరకు కట్ చేసుకున్న బాదం వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న జీడిపప్పు 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. బ్లాక్ కిస్మిస్ కూడా 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఎల్లో కిస్మిస్ వచ్చేసి కట్ చేసుకుని 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. టూటీ ఫ్రూటీ 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చెర్రీ ముక్కలు 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 కప్పు వరకు బెల్లం పొడి తీసుకోవాలి. మీరు కావాలంటే బెల్లం ప్లేస్ లో పంచదార అయినా తీసుకోవచ్చు. బెల్లం వేసుకున్న తర్వాత మనం ఆరెంజ్ జ్యూస్ లో వేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని చక్కగా బాయిల్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ని ఆరెంజ్ జ్యూస్ లో నానబెట్టవలసిన అవసరం లేకుండా ఇలా బాయిల్ చేసుకుంటే తొందరగా నానతాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. 5 లేదా 6 నిమిషాల వరకు బాయిల్ చేసుకున్న తర్వాత చూసారు కదండి, బెల్లం అనేది ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మిశ్రమాన్ని లైట్ గా చల్లారనిద్దాము. మళ్ళీ స్టవ్ వెలిగించుకుని కేక్ బేక్ చేయడానికి మందంగా ఉన్న కడాయి తీసుకోవాలి. ఇలా ఒక స్టాండ్ పెట్టేసి మూత పెట్టేసిన తర్వాత హీట్ చేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని హాఫ్ కప్పు వరకు ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కాచి చల్లార్చిన హాఫ్ కప్పు వరకు పాలు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా కలిసేటట్టుగా విస్కర్ తో చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇలా స్టైనర్ లో కానీ జల్లిట్లో కానీ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా జల్లించుకుని తీసుకోవాలండి. ఇలా జల్లించిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. విస్కర్ తో కానీ ఇలా స్పాచులాతో కానీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ వచ్చేసి మరీ లూజ్ గా కాకుండా ఇలా టైట్ గా ఉండేటట్టుగా కలుపుకోవాలి. అప్పుడే కేక్ వచ్చేసి చక్కగా వస్తుంది. ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేయడానికి ఇలా కేక్ టిన్ తీసుకున్న తర్వాత ఇలా రౌండ్ గా కట్ చేసుకున్న బటర్ పేపర్ వేసుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ ని ఈ కేక్ టిన్ లో వేసేసుకోవాలి. కేక్ బ్యాటర్ వేసుకున్న తర్వాత ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా హెయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కేక్ పైన మనకి నచ్చినవి కావలసినన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న కడాయిలోకి ఈ కేక్ ప్యాన్ ని పెట్టేసేయాలి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. చూసారు కదండి, 30 మినిట్స్ బేక్ చేసుకున్న తర్వాత చక్కగా బేక్ అయిపోయింది. ఇప్పుడు ఒక స్టిక్ తీసుకుని కేక్ బేక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. చూసారు కదా, చక్కగా బేక్ అయిపోయింది. ఈ కేక్ ని బయటకు తీసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా హెల్తీగా కేక్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.